ఇంకొందరు మంత్రుల సీటు పోటుకు గురవుతున్నాయి. కొందరు మంత్రులకు అసలు టికెట్లు వద్దన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ జాబితాలో మంత్రి జవహర్ పేరు వినిపిస్తోంది. అయితే చంద్రబాబు తాను కోరుకున్న కొవ్వూరు సీటు ఇచ్చినా పోటీకి ఎక్కడి నుంచైనా అవకాశం కల్పించినా సిద్ధంగా ఉన్నట్టు చెబుతున్న మంత్రి జవహర్ తో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్. పెండింగ్ నియోజకవర్గాలు ఒక్కొక్క దానిపై ముఖ్యమంత్రి సమీక్షలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో మంత్రుల సీట్లు విషయంలో కొంత అసంబద్ధత కొనసాగుతోంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కేబినెట్లో గతంలో పనిచేసిన చాలా మంది మంత్రుల సీట్ల విషయంలో కొన్ని ఇబ్బందికర వాతావరణాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదే సమయంలో మరొక మంత్రి కొవ్వూరు నియోజకవర్గం నిత్యం అసమ్మతి ఎక్కువగా ఉండే నియోజకవర్గం. ప్రస్తుతం మనతో ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే మంత్రి జవహర్ గారు ఉన్నారు. సార్, ఏంటి ముఖ్యంగా మంత్రుల సీట్ల విషయంలోనే ఇటువంటి కన్ఫ్యూజన్ నెలకొందంటారా, లేదా కేవలం మీ సీటు విషయంలో ఎలా ఉందంటారా? ఇక్కడ కన్ఫ్యూజన్ ఏమి లేదు, నా సీటు గురించి ఇబ్బంది కూడా ఏం లేదు. అధిష్టానం ఎప్పుడు కూడా యుద్ధానికి వెళ్లే సందర్భంలో అస్త్రాలన్నీ కూడా సరి చేసుకుని ఏ అస్త్రాన్ని ఎప్పుడు ఉపయోగించాలి, సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని ఎక్కడిస్తే రేపు రాబోయే రోజుల్లో 25 పార్లమెంట్ సీట్లు గెలిచి కేంద్రంలో చక్రం తిప్పాల్సినటువంటి అవసరం ఉన్న సందర్భంలో ఎవరికి గెలిచే సామర్థ్యత ఉంది, ఐవీఆర్ఎస్లు కానీ ఇవన్నీ కూడా సర్వేలు చేయించుకొని సమర్థవంతమైన నాయకత్వాన్ని సమర్థవంతమైనటువంటి స్థానంలో కూర్చోబెడితే ఈ రాష్ట్రానికి ప్రయోజనం జరుగుద్ది అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ప్రకారం ఈరోజు మంత్రి ఇప్పుడు ఈరోజు మనం దాదాపుగా ఎన్నికలకు వెళ్ళే సందర్భంలో మంత్రి, ముఖ్యమంత్రి లేకపోతే సీనియర్ లీడర్ ఇలాంటిదే ఉండదు, క్యాండిడేట్గానే ఉంటుంది. క్యాండిడేట్గా ఉన్న సందర్భంలో క్యాండిడేట్లందరికీ కూడా ఉన్నటువంటి ఇబ్బందులు మాకు కూడా ఉంటాయి. ప్రతిసారి టీడీపీకి కంచుకోటారు కొవ్వూరు నియోజకవర్గం. అయితే ప్రతిసారి కూడా ఆ నియోజకవర్గం వివాదాల్లో పడుతుంది. గతంలో టీవీ రామారావు గారు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, అక్కడ ఉన్న ఎమ్మెల్యే పట్ల స్థానికంగా ఉన్న నేతలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటారు? దీనికి గల కారణం ఏంటంటారు? అక్కడ 0.001% గురించి మాట్లాడుతూ ఉన్నాం. 99.009 మందిని వదిలేసి ఎందుకంటే అనుకూలంగా ఉన్న 99 గురించి మాట్లాడితే సంతోషపడేవాడిని. అలా కాకుండా కేవలం 0.001% ఏదో అసమ్మతి వచ్చేసి మాట్లాడారు, అరిశారు. ఈరోజు పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నటువంటి సందర్భం, వాళ్ళ ప్రయోజనాలు వ్యక్తిగత ప్రయోజనాలే తప్ప వ్యవస్థీకృత ప్రయోజనాల గురించి వాళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడలేదు. పార్టీ బలోపేతానికి కానీ, సభ్యత్వాల విషయంలో కానీ, లేదు జెండా పండుగల విషయంలో కానీ పార్టీ పెట్టిన కార్యక్రమాల్లో దేనిలో పాల్గొన్నారు. ఈరోజు అసమ్మతిగా వచ్చినటువంటి వ్యక్తులు గెలిచిన తర్వాత కనీసం వాళ్ళ పరిధిలో ఉన్న నియోజకవర్గంలో కూడా తిరగని వ్యక్తులు వచ్చి మాట్లాడుతూ ఉంటే బాధేస్తూ ఉంది. ఏమైనప్పటికీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి పనిచేసేటువంటి వ్యక్తులుగా, క్రమశిక్షణ కలిగిన వ్యక్తులుగా మేము ఉన్నాం. మంత్రుల మీద చాలా ఆరోపణలు ఉండవు సహజం. అయితే మీ మీద వచ్చిన ఆరోపణలు ఇతర మంత్రుల మీద రాలేదనేది ఒక వాదన. ఇదే సమయంలో ఇంతకుముందు రావెల కిషోర్ బాబు గారు కావచ్చు, నెక్స్ట్ మీ మీద కూడా ఆరోపణలు రావడం ఎలా తీసుకుంటారు దీన్ని? ఆరోపణలు ఎవరు చేస్తూ ఉన్నారు? పనికిమాలిన వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు. వాస్తవాలు ఏదన్నుంటే నిరూపించగలిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటామని అనేక సందర్భాల్లో చెప్పాం. సాక్షి పేపర్కి వాళ్ళకి దగ్గర వారసత్వం ఏదో ఉంది. సాక్షి పేపర్ ఏదైతే రాస్తా ఉందో అది మాట్లాడుతున్నాం. వాళ్ళకి లీగల్ నోటీసులు కూడా ఇచ్చాం. ఈరోజు ఆరోపణలు రికార్డెడ్గా ఉంటే వాళ్ళకు కూడా లీగల్ నోటీస్ ఇస్తాం. ఎందుకంటే డెఫర్మేషన్ అయ్యడానికి ఇబ్బంది ఏం లేదు. ఈరోజు వ్యక్తి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తుల్ని రాజకీయ కోణంలో ఉన్నాం, రాజకీయాల్లో ఉన్నాం కనుక ఏం చేయలేకపోతున్నాం తప్ప అదే గతంలో లాగా రాజకీయాల్లో లేకుండా ఉంటే ఈరోజు వాళ్ళందరూ కూడా జైలుకు పోతారు. కొవ్వూరు సాధ్యం కాదు, తిరువూరుకు కానీ లేదా చింతలపూడికి కానీ వెళ్ళమని అధిష్టానం కోరితే మీరు ఏమంటారు? ఈరోజు క్రమశిక్షణ గల కార్యకర్తని చంద్రబాబు నాయుడు గారు కొవ్వూరులో ఇస్తే కొవ్వూరే కావాలని అడుగుతా ఉన్నా. కాదు, ఇంకా బెటర్గా నా పార్టీకి ఉపయోగపడతారు, మీరు వేరే దగ్గరికి వెళ్ళండి, ఏం చేస్తారు, ఇవన్నీ ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారి కన్నా గొప్పగా ఆలోచించేవాళ్ళం కాదు. మా భవిష్యత్తు, మా భద్రత ఆయన చేతుల్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆయన ఉపయోగించుకుంటారు. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది చేస్తాం, ఆయన ఆదేశాలు శిరోధార్యం వహిస్తాం, ఆయన కొవ్వూరు నుంచి పోటీ చేయాలంటే కొవ్వూరు నుంచి చేస్తాం, లేదంటే ఏ నియోజకవర్గాన్ని కేటాయించినా సిద్ధంగా ఉంటామని చెబుతున్నారు. కెమెరా పర్సన్ ఆదిత్యతో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అమరావతి, సీఎం నివాసం నుంచి.